చాలా బాగా అనిపించిందమ్మా చెన్నై లవ్ స్టోరీ. ముఖ్యంగా చెన్నై లవ్ స్టోరీ అని పెట్టుకొని ఇక్కడ నాకు తెలుగులో ఇవ్వలేదు, అందుకని అక్కడికి వచ్చాను, తీస్తాను అని చెప్పాడు కదా. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వీళ్ళు ఎంజాయ్ చేయరు అని. అలా ఏమీ లేదు. ఇది అన్ని భాషల్లోనూ కూడా బాగా హిట్ అవ్వాలని అనుకుంటున్నాను. బాగా అనిపించింది, బాగా చేశారు. అమ్మాయి కూడా చాలా బాగా చేసింది, గ్లామర్ లేకుండా చాలా బాగా చేసింది. తప్పకుండా చూడచ్చు. ఏం లేదు, ఏమి లేదు. అంటే మెసేజ్ అంటే ఇప్పుడు అమ్మాయి లవ్ ఫెయిల్యూర్ అయింది అనుకుంటుంది, అయింది. డిప్రెషన్లో లేకుండా మధ్యలో ఆ అబ్బాయి వచ్చి కొంచెం తన ఆశలు చివరింపజేశాడు. మళ్ళీ తర్వాత ఆ అబ్బాయి కూడా అనుకోకుండా చనిపోవడం, అది ఆత్మగా వచ్చి మళ్ళీ వాళ్ళని కలపడం, అదంతా డిఫరెంట్గా తీశారు. బాగుంది. ఎలా అనిపించిందండి మూవీ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది సినిమా. లవ్ స్టోరీ, చెన్నై లవ్ స్టోరీ మూవీ చాలా అంటే ఫుల్ ఎమోషన్. ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఒక లెవెల్ ఉంటుంది. ఫుల్ ఎమోషన్ క్యారీ చేయొచ్చు. అంటే మెయిన్ గా లవర్స్ బాగా ఫుల్ ఎమోషన్ క్యారీ చేస్తారు. సినిమా అంటే మెయిన్ గా బేబీ మించి అంటే అదొక టైప్ ఆఫ్ కంటెంట్, ఇది ఒక కంటెంట్ వేరే ఉంది. కానీ దీంట్లో బాగా లవ్ స్టోరీ, బేబీ కంటే బాగా ఎమోషన్ బాగా క్యారీ చేస్తారు. అంటే మెయిన్ గా ఒక ఆత్మతో లవ్ స్టోరీ అది నడపడం, అది అలా ఫస్ట్ సెకండ్ హాఫ్ లాస్ట్ వరకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అంటే ఇట్లానే ఉంటుందా స్టోరీ అన్నట్టు ఉంటుంది. కానీ లాస్ట్ లో మళ్ళీ క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది, అది మాత్రం చాలా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. అంటే మెయిన్ గా స్టోరీ అంటే ఒక డైరెక్టర్ మెయిన్ గా తెర మీద కనిపించాలి. టైటిల్, అది పేరు, డైరెక్టర్ నేమ్. కొత్తగా డైరెక్టర్ ట్రై చేస్తూ ఉంటారు కదా చాలా మంది, వాళ్ళకి కూడా ఒక ఎక్స్పీరియన్స్ కూడా అవుతుంది సినిమాలో కూడా. అది కూడా బాగా చూపించారు, చాలా ఎక్సలెంట్ గా ఉంది సినిమా. అంటే కిరణ్ పవర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా ఎక్సలెంట్ గా అనిపించింది. సాంగ్స్ కానీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. మొత్తం స్టోరీ టెల్లింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించినా కూడా పర్లేదు, సినిమా అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది, బాగుంది. బేబీ మించి పర్లేదు, బేబీ మీద కొంచెం బాగా 4 ఇస్తాను, 5 4 ఇస్తాను. ఓకే, అంటే మీ వయసు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు, చేయొచ్చండి. సో వాళ్ళకి ఏం చెప్తారు కిరణ్ గురించి? సూపర్, అతను చాలా బాగుంది. సాంగ్స్ ఎలా అనిపించాయమ్మా? సాంగ్స్ కూడా బాగున్నాయండి. అన్ని మంచిగా మాకు నచ్చిందంటే ఇంక అందరికి నచ్చింది. ఫ్యామిలీతో చూడొచ్చా అమ్మా? చూడొచ్చండి. ఓకే, క్వైట్ గుడ్ మూవీ. అంటే ఆనంద్ వాళ్ళ మూవీ కదా, సో ఫ్రెండ్ వాళ్ళ మూవీ, షీ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ. ఐ వాజ్ లైక్ చూద్దాం, ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ కి ఇంత మంచిగా ఉంటుందని. యా అనుకోవచ్చు. ఐ మీన్ ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్, ఫస్ట్ టైం వాళ్ళు చేస్తారు. సో ఐ మీన్ పర్సనలీ నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఐఎమ్ నాట్ రియలీ గుడ్ ఎట్ తెలుగు, సో నేను ఎట్లా అంటే సో మళ్ళీ పర్సనలీ ఐ నో హర్, సో ఆ మూవీ చూసినాక డిఫరెన్స్ కనిపిస్తుంది. నో షీఈ్ యాక్టింగ్, షీ డిఫరెంట్ క్యారెక్టర్లు ఉన్నారు అని. సో యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఇట్స్ అ స్వీట్ మూవీ, ఇట్స్ అ స్వీట్ సాంగ్. చాలా అంటే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఇప్పుడే చూసొచ్చా ప్రీమియర్ షో. నేను ఓవరాల్ గా చాలా బాగుంది అన్న. మ్యూజిక్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమాలో ఎక్కడ ల్యాగ్ కానీ ఏమీ లేదు. కామెడీ కూడా చాలా బాగుంది, పక్క సూపర్ హిట్. బాగుందండి, చాలా బాగుంది గౌరీప్రియ గారి యాక్టింగ్. చాలా ట్విస్ట్లు ఉంటాయి, ఊహించిన ట్విస్ట్ ఉంటుంది, ఇంటర్వెల్ ట్విస్ట్ అయితేనండి. లేదండి, లేదు, దానికి దీనికి అసలు సంబంధం లేదండి. బేబీ అంతా కంప్లీట్ స్టోరీ, ఇది అంతా కంప్లీట్ స్టోరీ అండి. కల్ట్ క్లాసిక్, చాలా బాగుంది సినిమా అయితే. 5/4 ఇస్తాను అయితే.